ఇగో ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్. ఏంటిది ఆ రూల్స్ చూద్దాం, క్లారిటీ ఉందా? స్లాబ్ లిమిట్ 750 చదరపు అడుగులు పరిమితి విధిస్తూ సర్కారు ఉత్తర్వులు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆర్సీసీ స్లాబ్కు గరిష్ట పరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్నదని గృహ నిర్మాణ సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో లబ్ధిదారులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. 3లో ఉందా? ఇది చాలామందికి ఉపయోగపడే వార్త. చాలామందికి ఉపయోగపడే ఇట్లయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వ్యయభారం పెరగకుండా లబ్ధిదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంలో ఆర్సీసీ స్లాబ్ విస్తీర్ణానికి గరిష్ట పరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి ముందు భాగంలో గరిష్టంగా 3 అడుగులు, మిగిలిన 3 వైపులా 1 అడుగు మాత్రమే స్లాబ్ పొడిగింపునకు అనుమతి ఉంది. ఉదాహరణకు 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి స్లాబ్ విస్తీర్ణం 750 చదరపు అడుగులు మించకూడదు. అలాగే 400 చదరపు అడుగుల ఇంటికి 500 చదరపు అడుగుల వరకు మాత్రమే స్లాబ్ ఉండాలి. ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు అనుమతించిన పరిమితికి మించి 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబ్ విస్తరించడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కొందరు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తుందని, మరికొందరు నిధుల కొరతతో నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేస్తున్న పరిస్థితి ఏర్పడిందని నివేదించింది. ఇక సన్ షెడ్లకు ప్రాధాన్యం. ఇళ్లకు నీడ అవసరమైతే అన్ని వైపులా స్లాబ్ పొడిగించే బదులు తలుపులు, కిటికీలపై సన్ షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇంటి ముందు భాగంలో అదనపు నీడ అవసరమైతే ఆర్సీసీ స్లాబ్కు బదులుగా జిఐ షీట్ ఆధారిత షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతం పునాది దశ, బేస్ లెవెల్, గ్రౌండింగ్ లేదా ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చేస్తుంది. మరి అవగాహన కల్పించరా తెలియదు, కానీ చాలామంది ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇంకో కార్యకర్తలు కావచ్చు, కొంచెం అంతో ఇంతో పేరున్న ఊర్లలో ఉండే లీడర్లు కావచ్చు, ఓ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి అదనంగా వీళ్ళు ఒక 5 లక్షలు ఇస్తే వాడికి ఎకనామికల్గా ఉంటుంది సోర్సు, వాడికి కట్టుకునే కేపబిలిటీ ఉంటుంది. కట్టుకునే కేపబిలిటీ ఉన్నోనికి కూడా 5 లక్షల రూపాయలు తీసుకొని అదే ఇందిరమ్మ ఇల్లులాగా దాంట్లో నోట్ చేసి పెడుతున్నారు. చాలామంది ఇది జరుగుతుంది. నిజంగా మీకు అర్హులైతే, మీకు ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉందో అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. 20-30 లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకునే స్తోమత ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాట్ ఈజ్ యూజ్ అని అడుగుతున్నా నేను. ఏమన్నా ఉపయోగం ఉందా వానికి? పేదోడికి కదా మనం ఇవ్వాల్సింది. ఇక ఆ స్లాబ్ ఎత్తేస్తాం, ఈ స్లాబ్ ఎత్తేస్తాం, ఇది ముందుకు ఇంత ఉండాలి. ఎవడు కడుతుంటాయా? రాష్ట్రంలో ఇంతమంది ఇల్లులు కడుతున్నారు కదా, ఎవడన్నా రూల్స్ ప్రకారం ఎవడన్నా కడుతుండా? కింద గ్రౌండ్ వరకు మన జాగ ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ ముందుకు వస్తుంది. 30 ఫీట్లు ఉన్న రోడ్డు 20 ఫీట్లకు వస్తుంది. అటోడు మెట్లు రోడ్డు మీద వేస్తాడు, ఇటోడు మెట్లు రోడ్డు మీద వేస్తాడు. మరి దీన్ని సరిదిద్దాల్సిన అధికారులు, రాజకీయ నాయకులు ఏం బీకుతున్నారంటే పీకి కట్టలు కడతలేము, పైసలు తీసుకుంటున్నాం, సైలెంట్గా ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు కూడా గదే పరిస్థితి.